ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు జాబ్లెస్ ఉమెన్. నేను మీ లక్ష్మిని. రేపు జూలై 15థ్ కదండీ! సో, మానిటైజేషన్ అంటే యూట్యూబ్ మానిటైజేషన్స్ రూల్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మేబీ నా వీడియోనే ఈరోజు వస్తుంది. నేను ఎందుకంటే ఈ వీడియో చేస్తుంది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఏవి చేయకూడదు అంటే సింపుల్ వేలో మనం డైరెక్ట్‌గా ఏ వర్క్ లేకుండా అంటే హ్యూమన్ వాయిస్ లేకుండా, ఏ యాక్టివిటీ లేకుండా అలాంటివైతే మానిటైజేషన్ అవ్వదండి. అలాగే ఏదన్నా ఒకవేళ అయినా కూడా రీయూజ్డ్ కంటెంట్ ఏదన్నా వస్తుందనమాట. ఇంకోటేంటంటే మనము ఇప్పుడు చాట్‌జీపీటీ అవన్నీ ఐడియానే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని సింపుల్‌గా అంటే వాయిస్ ఓవర్ కూడా అదే ఇచ్చేటట్టు, అలాగే ఇమేజెస్ అవి యాడ్ చేసి బ్యాక్‌గ్రౌండు, ఫ్రంట్ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేటట్టు అట్లాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఇప్పుడు యూట్యూబ్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా స్లైడ్స్ పెట్టేసి మ్యూజిక్ ఇస్తుంటారు. అంటే షార్ట్స్‌లో గానీ, అలాగే లాంగ్ వీడియోస్‌లో గానీ మీరు గమనించే ఉంటారు. అలాంటి వాటిలో అవన్నీ మానిటైజేషన్ అవ్వదు. ఇంకోటేంటంటే ఒకే కంటెంట్ ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే ఒక ఫోన్‌కి 3, 4 అకౌంట్లు గూడా ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్ వైటీ అకౌంట్స్. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో పెట్టింది వేరే దాంట్లో గూడా అదే కంటెంట్ రిలీజ్ చేస్తారనమాట. ఇప్పుడేమన్నా లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ ఏమన్నా ఒక కంటెంట్ పెడతాం దీంట్లో. అది గూడా సేమ్ అదే ఫోన్‌లో అదే కంటెంట్ పెడితే అది గూడా మానిటైజేషన్ అవ్వదనమాట. ఒకవేళ అయినా కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. లేదంటే మానిటైజేషన్ అవ్వదు. ఇంకోటేంటంటే కొందరు అంటే నేను గూడా చేస్తున్నానిది. ఆహ్, షార్ట్స్‌లో ఆహ్, వాయిస్ ఉంటుంది గదా! యూజ్డ్ వాయిస్‌ని యూజ్ చేసుకోవచ్చా? అంటే యూజ్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా. నేను అలాగే చేస్తున్నాను. నేనేంటంటే ఎవరైనా మేబీ తెలియకపోతే నా ఛానల్‌కి వెళ్లి చూడండి. నేను వాయిస్‌ని యూజ్ చేసుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటాననమాట. అంటే కామెడీ గానీ, ఇంకేదన్నా సాంగ్స్ గానీ అలాంటివన్నీ యాక్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనము అలా చేస్తున్నాం కదా! అంటే మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఆ వీడియోలో. కానీ కామ్‌గా ఉండలేదు కదా! కానీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు రీయూజ్డ్, మానిటైజేషన్ అట్లాంటివేం రాదు. ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతూ ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో గానీ, లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లేదంటే ఫేస్ చూపిస్తే ఏదన్నా చెప్పడం గానీ, ఏదన్నా యాక్ట్ చేయడం గానీ, ఏదన్నా చేస్తూ ఉండాలనమాట. ఏం చేయకుండా కామ్‌గా ఇలాగే నించొని కొందరుంటారు షార్ట్స్‌లో. ఇలాగే కామ్‌గా ఒక సైడ్ నించుంటారు. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో స్క్రీన్ వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళేం మాట్లాడరు. ఇట్లా చూస్తూ కామ్‌గా ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా మానిటైజేషన్ జరగదనమాట ఆ వీడియోకి. ఒకవేళ జరిగినా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. సో, ఇవన్నీ చూసుకోండి ముందుగానే. రేపటి నుంచి అవన్నీ పాస్ అవుతాయనమాట. ఆ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి. అలాగే ఇంకోటేంటంటే, అంటే నేను చేసిన తప్పు కొందరు అనుకుంటారు. అక్క నేను వాయిస్‌ని రీయూజ్ చేస్తాను. ఇదేమన్నా మానిటైజేషన్‌కి ఏమన్నా ఇబ్బందవుతుందా అని చెప్పేసి. ఇబ్బందేమీ లేదండి. నేను గూడా అలాగే జేస్తున్నాను. సో, ఇబ్బందేం పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ రీమిక్స్ చేసేటప్పుడు ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఒక వీడియో వస్తూ ఉన్నప్పుడు దానికేదైనా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండాలి. లేదనుకో మనం కామ్‌గా ఒక సైడ్ ఇట్లా పెట్టుకొని కామ్‌గా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మానిటైజేషన్ దానికి జరగదనమాట. మనీ అనేది ఎర్న్ అవ్వదు. అదొక పాయింట్. ఇంకోటేంటంటే కొందరు అలాగే పెట్టుకొని వాయిస్ ఇస్తూ ఉంటారు. అదైతే ఓకే అండి. ఇబ్బందేం లేదు. ఇంకోటేంటంటే స్టోరీ టెల్లింగ్స్ అవన్నీ ఉంటాయి గదా! స్టోరీ టెల్లింగ్ ఏంటంటే వస్తూ ఉంటుంది. థియరీ వస్తూ ఉంటుంది. వాయిస్ అంతా ఏఐ ఇస్తుందనమాట. అంటే మనిషి అక్కడ ఏం వర్క్ ఉండదు మనిషిది. సో, ఆ టైంలో గూడా మనకి మానిటైజేషన్ జరగదనమాట. అంటే ఆ వీడియోకి. సో, ఇవన్నీ చిన్న చిన్నవండి. ఎక్కువ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇట్లాంటివేవన్నా ఉంటే ముందుగానే చూసుకొని వాటిని డిలీట్ చేసుకొనిది ఏదన్నా ప్రైవేట్‌లో పెట్టుకునేది ఏదో ఒకటి చేసుకోండి. అది లేదనుకుంటే మీకు మానిటైజేషన్ ఇంత కష్టపడి ఒక్కొక్క మనిషి సబ్స్క్రైబ్ చేస్తుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంత దూరం వచ్చి మనం ఎంతో టైమ్ స్పెండ్ చేసి ఒక చిన్న ఇష్యూ వల్ల మనకి మానిటైజేషన్ గానీ, ఇంకా వేరేదేమన్నా వచ్చినప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. ఇంత కష్టపడినాము, ఇన్ని రోజులు టైమ్ స్పెండ్ చేశాము, బాధగా ఉంటుంది గదా! సో, ముందుగానే ఇవన్నీ చూసుకొని ఒక
ఒక చిన్న టిప్ లాగా అనుకోండి. ఆల్మోస్ట్ నాది లేట్ అయింది వీడియో, ఏమనుకోమాకండి. నేను ముందుగానే ఇద్దాం అనుకున్నాను. నాకు కొంచెం హెల్త్ ఏం సరిలేక నేను వీడియో పెట్టలేకపోయాను. ఏమనుకోమాకండి. ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్.